ఇందాక నుంచి కొండల్లో అటు ఇటు తిరుగుతున్నాను. అసలు తినడానికి ప్లేసులు లేవండి, నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే ఇల్లు ఉన్నాయి కానీ ఏంటంటే ఎక్కడ రెస్టారెంట్లు లేవు, ఏమీ లేవు. కాకపోతే ఎట్టకెళ్ళకో రెస్టారెంట్ అయితే పట్టేశాను. అసలు ఆ రెస్టారెంట్ దొరకడానికి ఎంత కష్టపడ్డానో నాకే తెలుసండి బాబు, నిజంగా. ఎందుకంటే ఒకవేళ కనుక అది కనుక దొరకలేదంటే ఈరోజు నేను తినడానికి కూడా ఏం లేదు వస్తానికి బయట. లక్కీగా దొరికింది ఆ విషయం. అమ్మా, మొత్తానికి అయితే ఏదో విధంగా అయితే చాలా చాలా స్పెషల్ ఫుడ్ దొరికిందండి. లైట్ ఏం లేదు ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ కొండలు కదా, లైట్లు గీట్లు అంత చాలా తక్కువ ఉన్నాయి. ఏదో ఒక లైట్ ఉంది, దాని కింద కూర్చొని నేను చేస్తున్నాను. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి నా పాటలు. కాకపోతే ఫస్ట్ టైం ఎంత డెలిషియస్ ఫుడ్ తిన్నాను, నిజంగా చాలా బాగుంది అసలు యాక్చువల్లీ ఫుడ్. ఈ వీడియో ఏంటో మీరు చివరిదాకా చూడండి, స్కిప్ చేయకండి. ఇదిగోండి, నైట్ టైము ఎక్కడైనా తినడానికి ఎతుకుతామని చెప్పేసి వెతికి వస్తే ఒక ఇంట్లో దూరేస్తాం. ఇంట్లోకి దూరి తలుపు కొట్టి ఇంట్లో తిన్నాం. అస్సలు షాకింగ్ మాట. ఎందుకంటే అది ఒక రెస్టారెంట్ కాదండి, మేము వెళ్ళేది ఒక ఇంట్లో. ఇక్కడ అందరూ ఇంట్లోకి వెళ్తే ప్రతి ఇంట్లోని ఈ రెసిపీ ఉంటుంది అన్నమాట. అదిగోండి, ఫోన్ నెంబర్ కూడా ఇస్తానని, ఎవరైనా ఇక్కడికి వస్తే మాత్రం ఖచ్చితంగా కాల్ చేయొచ్చు వాళ్ళకి. వాళ్ళు ఇక్కడ చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్స్ అన్నీ తయారు చేస్తారన్నమాట, మామూలుగా ఉండదు. ఇక్కడ కొండల్లో దొరికే ఫుడ్ మాట. ఇదిగోండి, ఇది కూడా ఇవి బయట దొరకవండి, ఎక్కడ దొరకమాట. ఈ కొండల్లో మాత్రమే దొరుకుతాయి. అసలు ఇక్కడికి ఎలా వచ్చానో ఏంటో మీకు మొత్తం అంతా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం తిన్నానో కూడా అందరికీ నమస్కారం అండి, నా పేరు రాజేష్. అబ్బా, మంచి నిద్రమత్తులో ఉన్నాను. ఇక్కడ ఒక ఫేమస్ చికెన్ ఉందన్నమాట. చికెన్ ఏంటంటే దీన్ని నూడిల్స్తో కలిపి చేస్తారు. అది చాలా ఫేమస్ అన్నమాట, కొండల్లో ఉంటుంది. సో అక్కడికి రావడానికి ఇప్పుడు అయింది, నాకు వచ్చిన టైం వచ్చేసి ఆల్మోస్ట్ 11 o'clock అయింది. అన్ని రెస్టారెంట్లు మూసేశారు. ఇంకా నాకు ఏమీ లేదన్న టైంలో ఇక్కడ తెలిసింది ఏంటంటే ఒక ప్లేస్లో ఇక్కడ ప్రతి ఇంట్లో వాళ్ళు కూడా ఒక రెస్టారెంట్లో వండుతారన్నమాట. సో నేను ఎవరింటికన్నా వెళ్ళి తలుపు కొట్టి అక్కడ వాళ్ళ చేత వండించేసుకుని తినవచ్చు అన్నమాట. చాలా వెరైటీగా ఉంది ఈ ప్లేస్. సో నేను వాళ్ళ ఇంటికి వచ్చి తలుపు కొట్టాను, వాళ్ళు తీసి నాకు వండుతున్నారు. మరి చూద్దారా టేస్ట్ ఎలా ఉంటుందో. ఇందాక ఇప్పుడు మొదటి వీడియోలో మీకు చూపించాను చూడండి, ఒక్క చోటన దుంపలు పెంచుతారని. అలాగే ఇక్కడ కూడా ఓ రకమైన దుంపలు పెంచుతారన్నమాట. ఆ దుంపల్ని పౌడర్ చేస్తారు, అంటే దాన్ని ఉడకబెట్టి ఎండబెట్టి ఏదో ఒకటి చేసి దాన్ని పౌడర్ చేసేస్తారు. అది మాత్రం ఇక్కడ ఉంటుంది స్పెషల్. మీరు చూసారు కదా ఆ కిచెన్, ఇల్లు కిచెన్ అన్నమాట, ఇంట్లో కిచెన్ అంతే. చాలా బాగుందండి ఇవి ఇలాగ చేయడం అంటే. ఇంట్లో వాళ్ళు వండుతారన్నమాట. ఎందుకంటే ఆ ప్రాసెస్ వీళ్ళకి తెలుస్తుంది. అయ్యి బాబోయ్, సాల్టా అంతా దేవుడా. సో వీళ్ళకి ఇంట్లో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అన్నమాట ఎలా వండాలని చెప్పేసి, అక్కడ ఉన్న వాళ్ళకి రెసిపీ. మేము అక్కడ ఉన్నామో మాకు చూపించేస్తాను కాదండి, ఆ పౌడర్లో ఏం కలుపుతారో ఏంటో తెలియదు. మనకు మాత్రం అస్సలు అర్థం కాదు. ఆ పౌడర్ మాత్రం చాలా స్మూత్గా, ఎంత స్మూత్గా అంటే అంత స్మూత్గా ఉంటుంది. తీయగా ఉందండి, అబ్బాయి తీయగా ఉంది. కానీ దాని పిండిని పట్టుకుని పీసికి కలుపుతున్నారండి. అది ఎలా చేస్తారో తెలియదు ఆ పిండి, కానీ అందులో కొన్ని కలుపుతారన్నమాట ఇంగ్రీడియంట్స్. అది ఏంటో మనకు తెలియదు. ఆ మౌంటైన్లో మాత్రమే దొరుకుతాయంట. దొరికిందండి ఇది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడిగితే షాక్ నేను. రోడ్డు అంతా అన్ని షాపులు ఉన్నాయి కానీ ఏ షాపు తెరవలేదు. అయితే వాళ్ళని అడిగాం, రెస్టారెంట్లు ఏరా బాబు అంటే, ఇక్కడ రెస్టారెంట్లు ఉండవు అన్నాడు. నాకు ఒక్కసారిగా ఫీజులు ఎగిరిపోయినాయి. ఓరు బాబు, రెస్టారెంట్లు లేకుండా ఎలారా తినేది అనుకుంటే వాళ్ళు చెప్పారు, మీకు కనిపిస్తున్నాయి కానీ ఇల్లు, ఏదో ఒక ఇంటికి వెళ్ళిపోండి, అలాగ నాక్ చేయండి, ఓ డోర్ ఓపెన్ చేసేస్తా అంటే. నేను అనుకున్న స్టార్టింగ్లో ఏంటి ఏదో జోక్ చేస్తున్నాడేమో అనుకున్నాను. అదిగోండి ఇదిగోండి ఈ నూడిల్స్ ఇలా తయారవుతాయి అన్నమాట. అయితే ఏదో జోక్ చేస్తున్నారేమో అనుకున్నాను అనమాట, కానీ జోక్ కాదండి, నిజమే. నేను వెళ్ళి డోర్ నాక్ చేయగానే వాళ్ళు పాపం నిద్రపోతున్నారండి. నిజంగా చెప్తున్నాను, ఆ టైం ఎంత అండి, 1:30 2 అవుతుందండి. నిజంగా ఆ టైంలో లేసి వండుతాం అంటే నిజంగా వాళ్ళకి థ్యాంక్స్ అని చెప్పాలి, ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళు మామూలుగా అయితే ఆ టైంలో వండరు, అంటే మరీ లేట్ అయిపోయింది కదండి, ఆ టైంలో వండరు. కాకపోతే నన్ను చూసి ఫారినర్స్ ఉన్నారు కదా, ఫారినర్ నువ్వు వచ్చావు కదా, నీకోసం వండుతున్నా అని చెప్పి ఇస్తాడు. నిజంగా చాలా మంచిగా అనిపించిందండి. చాలా అంటూ ఉంటారు, అబ్బాయి చైనాలో రేసిస్ట్ చాలా అది ఇది అని చెప్పేసి, కానీ చాలా వరకు ఇక్కడ బాగుంటారండి జనాలు. అంటే ఎక్కడ ఉండదండి రేసిజం అనేది, ప్రతి చోట ఉంటుంది. కాకపోతే మనం బిహేవ్ చేసుకుంటే క్లియర్గా ఉంటుంది అన్నమాట. ఇదిగోండి ఆ పిండి కలుపుతారు, అందులో మీట్ కూడా కలుపుతారండి. మనకు తెలియదు అది ఎలా కలుపుతారో, ఏ మీటో కూడా తెలియదు మనకి అది. అంటే మీరు అనుకోవచ్చు ఏదన్నా పోర్కు అలాంటివి కలిపి, అవి కాదండి, జస్ట్ చికెన్సే అండి. ఇక్కడ వాళ్ళు చికెనే తింటారండి. చికెను, ల్యాంప్, షీప్ లేదంటే గోట్ తప్ప ఇంకేం తినరన్నమాట. వీళ్ళు బీఫును పోర్కు తినరు ఇక్కడ వాళ్ళు. ఎందుకంటే అవి పెంచడం కూడా అవ్వదండి, కొండల మీద అవి పెరగవు. మ్యాక్సిమం అయితే కౌస్ ఉంటాయి కానీ అవి కూడా కొండల కింద ఉంటాయి. సో వీళ్ళందరూ కొండ మీద ఉన్నవాళ్ళు అన్నమాట.
ఆ కొండపైకి రావడమే చాలా కష్టమైందండి. మీరు అనుకోవచ్చు మరి వీడియో తీయలేదేంట్రా బాబు అని చెప్పేసి. అసలు ఛార్జ్ లేదండి. నేను ఇక్కడికి వచ్చి డోర్ నాక్ చేసి ఆ తర్వాత వెతికిన తర్వాత కానీ ఛార్జ్ పెట్టుకోవడానికి టైం దొరకలేదు. పాపం వాళ్ళు ఛార్జ్ పెట్టుకుని, అదిగోండి నేను పవర్ బ్యాంక్ ఆవిడ ఇచ్చింది, ఛార్జ్ పెట్టుకుని వీడియోలు తీస్తున్నాను అనమాట. అదిగోండి 4 ముద్దల కింద చేస్తున్నాడు. అదిగోండి పౌడర్ ఇదే ఇంతే ఉందన్నమాట. ఇది అయిపోయిన తర్వాత ఇంక వండరు అంతే. సో అదిగోండి 4 ముద్దలు చేసింది కదా, 4 ప్లేట్స్ అనమాట. అది నూడిల్స్ వచ్చేసి అది చేసే విధానం వీళ్ళ తప్ప ఎవరో చేయలేరంట. అది డిఫరెంట్గా ఉంటుందంట. ఆవిడ ఎంత నవ్వుతా మాట్లాడుతుందంటే నిజంగా ఇలాంటి వాళ్ళు ఉంటే భలే అనిపిస్తుందండి. ఇదిగోండి అది స్పెషల్ మూకిడి అవి బాబోయ్ నాకు తెలుగు అయ్యో పాత పదాలంటే గుర్తుకొచ్చేస్తాయి. నార్మల్గా అయితే పేందపు నాకు ఏం గుర్తుండి సావో. ఇదేంటిది, ఇదేదో పెట్టారండి, దానికి పైన రంధ్రములు ఉన్నవి. అది ఏమవుద్దో ఏంటో తెలియదు, చూద్దామండి. మామూలుగా అయితే మనం ఏం చేస్తామండి, ఇలా మన ఇండియాలో జంతికలు అవి వేసేటప్పుడు పైన పెట్టి నొక్కుతాం కదండి, నొక్కేటప్పుడు జంతికల్లా వస్తుంది. అలాగే ఇది కూడా, కాకపోతే ఆ వేడి మీద చెప్తారండి. వాళ్ళకి ఆ చెయ్యి కాలుతుందండి బాబు, అసలు నిజంగా చెప్తున్నాను. కానీ వాళ్ళకి అలవాటు మాట అది. మన వాళ్ళు ఇంట్లో ఉంటారు కదండి, ఇంట్లో మమ్మీ వాళ్ళు ఉంటారు కదా, ఇది ఏంటి అట్లేమంటే టపాటపా చేతులతో తిప్పేస్తారు. అలాగే వీళ్ళకి కూడా ఇది అలవాటు మాట. చాలా ఫోర్స్ పెట్టి తిప్పాలన్నమాట. మళ్ళీ ఆ ఫోర్స్ తిప్పేటప్పుడు అది ఆ నూడిల్స్ అనేవి కట్ అవ్వకూడదు, ఒకే ప్రాసెస్లో అయిపోవాలంటే అతుక్కున్నట్టు నూడిల్స్లా ఉండాలన్నమాట. నూడిల్ కనుక కట్ అయిందంటే అది ప్రొఫెషనాలిటీ కాదు. సో వాళ్ళు ఖచ్చితంగా నూడిల్స్ కట్ అవ్వకుండా ఖచ్చితంగా చేస్తారు. వాళ్ళు చాలా బాగా చేస్తారు, నిజంగా మామూలుగా కాదు. సో అలా చేయటం వల్ల మాత్రమే అది వస్తుంది. చూడండి ఎంత బాగా చేస్తున్నాడు దేవుడా, నిజంగా కష్టం. వేడికి చూడండి పొగలు కూడా వచ్చేస్తున్నాయి. అలాంటి దాని మీద చేస్తుంది ఆవిడ. నిజంగా చాలా థ్యాంక్స్ అని చెప్పాలండి బాబు ఈవిడికి. నిజంగా ఈవిడ నేను అడిగాను అనమాట, మీరు సిటీలకు వెళ్ళరంటే అబ్బాయి సిటీల్లో ఏముంటుందంటే బాబు మాకు ఇష్టం ఉండదు అసలు, నాకు పల్లెటూరి వాతావరణం అంటే చాలా ఇష్టం నాకు. నేను ఇక్కడ కొండల్లో ఉండటమే మాకు చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ సౌండ్లు గీడ్లు కానీ పొల్యూషన్ కానీ ఇక్కడే బాగుంటుంది అంటారు. నిజంగా అండి, ఏమన్నా పల్లెటూరులో ఉన్నంత అందాలు ఎక్కడ ఉండవు. మీరు కనుక ఓకే అంటే కింద ఖచ్చితంగా ఒక కామెంట్లో చెప్పండి. చూసారా మొత్తానికి అయితే నూడిల్స్ అయితే పిసికి పెట్టేస్తున్నారు. అది ఒక్క బౌల్కి మాట ఈ నూడిల్ వచ్చేసి. ఎంత కష్టమో అండి బాబు నిజంగా. ఇక్కడ అతను ఎవరో నాకు చెప్పకుండా ఉండుంటే ఈరోజు ఆకలితో ఇంటికి వెళ్ళేవాళ్ళం అండి, అది మాత్రం పక్క. ఎందుకంటే అసలు దొరకలేదుగా, ఎక్కడ దొరకలేదు అసలు తినడానికి కూడా. నెతికితే కానీ ఇది మాత్రం దొరకలేదు. మరి వెతికి మామూలుగా ఇవి ఇటు ఏమంటారు గోదావరి సైడ్లో నెతికి అంటారండి, వెతికి. సో కొన్ని వర్డ్స్ లైట్ తీసుకోండి, మామూలుగా మాట్లాడేస్తాను అది మాట. సో ఒక్క నూడిల్ ప్యాకెట్ అయిపోయింది. అది ఇదేంటనుకున్నా, ఇది ఎక్కడ కొండల్లో దొరికే ఒక వెజిటేబుల్ అండి. కొండల్లో దొరికే వెజిటేబుల్ ఏంటంటే అది ఏదోలా ఉంది చూడడానికి. ఏదో వెజిటేబుల్ అంటే ఇది అంటే ఆకులు మాట. ఇది చాలా స్పెషల్ అంట. సో ఇది కూడా ఆర్డర్ ఇచ్చేసాం, స్పెషల్గా నేను ఆర్డర్ ఇచ్చేసాం అన్నమాట. అది కూడా తను ఫ్రోజన్ చేసి పెట్టినట్టున్నాడు. ఫ్రోజన్ కాదండి, అది అలా తుక్కుపోయినట్టుంది అంతే. సో దాన్ని క్లియర్గా కడుగుతాడు అన్నమాట. చూడండి ఎలా ఉంది వెజిటేబుల్స్. ఇవన్నీ వెజిటేబుల్స్ అండి, చాలా అరుదండి ఈ వెజిటేబుల్స్. నార్మల్గానే బయట కొనాలంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం చీప్గానే చేస్తున్నారు. మొత్తం అంతా కలిపి మాకు మ్యాక్సిమం అయ్యింది వచ్చేసి 500 ఏళ్ళు అయింది అంతే. బయట ఇదే ఫుడ్ తింటే మాత్రం 1000-2000 వెళ్ళిపోతుంది పేరుతో మాట రేంజ్. కానీ మీకు చూపిద్దామని చెప్పేసి వచ్చాను. దాంతోపాటు నాకు కూడా తినాలని ఉందలేండి. సో మొత్తం అది కానీ పిసికితే ఎంత వచ్చింది, మట్టి అంతా పోయి అది మాట మ్యాటర్. పైగా వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు కట్ చేస్తారు అంటే ఇంట్లోనే మాట. సో నేను అడిగాను వీడియోలు తింటే పర్లేదా, మీరు ఏమైనా సీక్రెట్ రెసిపీ అంటే సీక్రెట్ ఏముందండి, అందరూ కావాలంటే మీరు కూడా నేర్చుకోండి అని చెప్పేసి తను నన్ను కిచెన్లోకి అలౌ చేసి మొత్తం అన్నీ షూట్ చేయించాడు. నిజంగా ఎంత కైండ్గా ఉన్నారు వాళ్ళు నిజంగా. మొత్తానికి చాలా బాగా చేస్తున్నారండి. ఆయిల్ పీనట్ ఆయిల్, ప్రతిదానికి పీనట్ ఆయిల్ ఎక్కువ వాడతారు, చాలా టేస్టీగా ఉంటుంది. అదిగోండి ఇప్పుడు ఫస్ట్ ఏదో ఇది కూడా ఇంకోటి అండి, ఇందాక కనిపించింది కదా, ఇది ఇంకో వెజిటేబుల్. ఈ వెజిటేబుల్స్ పేర్లు మాత్రం అడగకండి అయ్యా, నాకు తెలియదు అస్సలు. ఎందుకంటే ఆ వెజిటేబుల్స్ పేర్లు నేను అడిగాను, చైనీస్ వాళ్ళకే తెలియదు అంట కొన్ని పేర్లు. అమ్మో అయిపోయింది, ఒక బౌల్ రైస్ అదే నూడిల్స్ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు దాన్ని తీయాలి, అలాగా తీసి ఎందుకు అలా కాసేపు పట్టుకున్నారంటే ఆ నూడిల్స్ పడిపోవాలి పైన. అతుకున్నాయి చూసారా, అవి పడాలి కరెక్ట్గా. సో దాని గురించి అదిగోండి నూడిల్స్ మొత్తానికి రెడీ అయిపోయాయండి. చేతితో చేసిన నూడిల్స్ మన కళ్ళు ఎదురుగుండా ఇవి మాట నూడిల్స్. ఎట్టకేలకు 10th పాస్ అయ్యాం బాబు. ఏంటి గడ్డి అదే
ఏమంటారంటే దీన్ని ఇంకా ఇలాగే ఉంటుంది తిండంతా. కానీ చాలా హెల్తీ అండి. ఇది తినడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తారండి. చైనాలో ఎక్కడెక్కడి నుంచో వస్తారండి. మామూలుగా కాదు అసలు, ఆర్డర్ ఇవ్వడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తారు జనాలు. అది యువతలో పిల్లలు అబ్బా నాకు అసలు కెమెరా అటు ఇటు తిప్పలేక సత్తున్నాను. ఎందుకంటే యువతలో వండుతుంటే అవతల బండి వేస్తున్నారు, అవతల వండితే యువతలో బండి వేస్తున్నారు. ఎందుకంటే మేము 3-4 డిష్లు ఆర్డర్ ఇచ్చామండి. 4 ఉన్నాం అన్నమాట. 3-4 డిష్లు ఆర్డర్ ఇచ్చాం. సో దాని గురించి సో మీకు అన్నీ చూపిస్తా ట్రై చేస్తున్నాను నేను. అది కారాలు మసాలాలు బాగానే వేస్తున్నాడుగా, మసాలు గసగసాలు రకరకాలు వేస్తున్నాడు. అదిగోండి ఇప్పుడు ఇది వంటకం అన్నమాట. ఇప్పుడు మీకు చెప్పాను కానీ ఇది రాళ్ళ మీద పెరుగుద్దంటండి. రాళ్ళ మీద కూడా దాని మీద సన్షైన్ పడని ప్లేస్లో పెరుగుద్దంట. ఎవరన్నా బయాలజిస్ట్ కానీ ఎవరన్నా నాకు వీడియోలు చూస్తే మాత్రం ప్లీజ్ చెప్పండి, అదేంటో నాకు తెలియదు. కానీ టేస్ట్ మాత్రం అద్దరిపోయిందండి చెప్తున్నానండి. నిజంగా మేము అసలు అనుకోలేదు, నేను అసలు అంత తింటానని అనుకోలేదు. అంత తినేసాను లాస్ట్కి. నిజంగా అంత బాగుంది. వాళ్ళు ఫ్రై చేసే విధానం బాగుంటుంది. ఇంకో విషయం అండి, చైనీస్ వాళ్ళ ఫుడ్ కుకింగ్లో ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఏంటంటే మనం ఏమేమి వేసి అందులో వండుతామో అవి అన్నీ ఒక్కొక్కటిగా బయటకు కనిపించాలన్నమాట. అలా కనిపించేలా వండితేనే వాళ్ళకి ఇష్టపడతారు. లేదా అంటే మనం ఇప్పుడు కర్రీ వండుతామండి, ఆ కర్రీలు ఏంటంటే అన్నీ మిక్స్ అయిపోతాయి. పైన ఒక గ్రేవీ కనబడుతుంది, లోపల చూస్తే ముక్కలు వస్తాయి. అలా కాకుండా వీళ్ళకి అన్నీ కనిపించాలన్నమాట. కనిపిస్తేనే వాళ్ళు అది డెలీషియస్ అన్నట్టు ఫీల్ అవుతారు. అదిగోండి వండిన తర్వాత ఇలా ఉంది. మామూలుగా లేదంటే టేస్ట్ మాత్రం అదరగొట్టేసింది, అసలు మామూలు కాదు. స్పైసీగా ఇదిగోండి చూసారా, ఇది ఏంటో కూడా నాకు తెలియదు కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఎందుకంటే లైట్ బిట్టర్ టేస్ట్ ఉందండి ఇందులో. అది ఆ బిట్టర్ టేస్ట్ వల్లే చాలా టేస్టీగా ఉంది. ఇగోండి నూడిల్స్ మాట, అన్నీ ఒక్కొక్కరికి ఒక బౌల్ నూడిల్స్ మస్తు ఉన్నాయి. నిజంగా అలాంటి నూడిల్స్ ఇప్పుడు దాకా తినలేదండి. చైనాలో ఇన్ని సంవత్సరాలు ఆల్మోస్ట్ 10 years నుంచి ఉంటున్నాను కానీ ఎప్పుడు ఇలాంటి నూడిల్స్ మాత్రం టేస్ట్ చేయలేదు నేను. చాలా డెలిషియస్. మళ్ళీ అందులో ఇదేంటో ఇది సిరప్ మాట. ఏంటది జింజరు గార్లిక్ పేస్టు, అందులో మళ్ళీ అయ్యో వేసి పచ్చిమిరపకాయలు ఆబ్వియస్గా కనపడుతున్నాయి కదండి, అవన్నీ వేసి మిక్స్ చేసిన తర్వాత వచ్చిన సిరప్ మాట. దాన్ని పైన అలాగే చట్నీలా మనం చట్నీ అని వేసుకోవచ్చు, అలా చేస్తారన్నమాట. ఇదిగోండి మనం టేస్ట్ చేస్తున్నాం చూడండి, అదిగోండి ఫుల్గా మిక్స్డ్ ఏమైనా టేస్ట్ ఉందో. ఇది ఎందాడు మీకు చూపించిన గ్రీన్ వెజిటేబుల్ ప్రతిదీ. అసలు నేనైతే ఫస్ట్ చుక్క కూర ఏదో అనుకున్నాను, కాకపోతే అది మాత్రం కాదండి. దానితో ఇంకా మనకి స్పైసీ ఎక్స్ట్రా వేసుకున్నాను నేను. ఒక బౌల్ రైస్ ఫుల్గా తినేసానండి, మామూలు కాదు. నూడిల్స్ ఇంకా ఆ గడ్డి గదారం మొత్తం తినేసాను. కదలలేని పరిస్థితిలో అయిపోయింది మరి. పొట్టంతా ఫుల్ అయిపోయింది. కానీ ఫుడ్ మాత్రం ఎక్సలెంట్. అసలు దొరుకుద్దని ఆశతో రాలేదు, అండ్ ఆశతో వచ్చాను. ఎంతో కష్టపడి వెతికితే కానీ ఈ రెస్టారెంట్ బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ ఇలాంటి కాంటెంట్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు మీ రాజేష్. జై హింద్.